ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం బయట కొంచెం దూరంలో ఒక పాత శివాలయం ఉండేది. చల్లని గాలి, దేవాలయం గంటల స్వరం, పక్షులు కిలకిల, ఆ దేవాలయం పరిసరాలు ఎప్పుడూ ఒక పవిత్రమైన శాంతి ఉండేది. ఆ గ్రామంలో శంకర్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. వయసు చిన్నదే కానీ మనసు ఎంతో పెద్దది. ఎప్పుడూ నవ్వుతూ ఎవరిని చూసినా గౌరవంగా మాట్లాడే అలవాటు ఉండేది. శంకర్కి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది. ప్రతి ఉదయం శివాలయానికి ఒక చిన్న పాత్రలో తులసి కలిపిన శుద్ధమైన నీళ్లను తీసుకెళ్లేవాడు. దానితో పాటు కొన్ని పువ్వులు. బయట వాళ్ళు అతనిని చూసి నవ్వేవారు. అయ్యో శంకర్, ఇది ఏమి పూజ? పాలు తేనె అభిషేకానికి తేవాలి కానీ ఇలా రోజు నీళ్ళని తీసుకొస్తే ఎలా అని ఎగతాళిగా మాట్లాడేవారు. కానీ శంకర్ మాత్రం నిశ్శబ్దంగా ఆ తీసుకొచ్చిన నీళ్ళని స్వామి పైన అభిషేకించి ఇంటికెళ్ళిపోయేవాడు. ఒకరోజు రాత్రి కలలో శివుడు కనిపించాడు. శంకర్, నీ చేతిలో ఉన్నది సాధారణ నీళ్లు కావచ్చు, కానీ నీ హృదయంలో ఉన్నది పవిత్రమైన భక్తి. మనిషి ఇచ్చేదానికంటే ఎలా ఇస్తాడన్నది నాకు ముఖ్యం. శంకర్ ఆశ్చర్యపోయాడు. శివుడు అతనికి ఒక రహస్యం చెప్పాడు. నిజమైన పూజ అంటే మనసును ధైర్యంతో నింపడం, హృదయాన్ని నిజాయితీతో నింపడం, మాటల్లో ప్రేమ ఉంచడం. ఇదే భక్తి. మరుసటి రోజు ఉదయం కూడా శంకర్ ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు పూజారి మరియు గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. శివలింగం మీద ఈశ్వర్ వేసిన తులసి నీళ్ల వాసన వ్యాపించి ఉంది. అప్పుడే అందరికీ అర్థమైంది, శివుడు కోరుకునేది బలమైన పూజలు కాదు, హృదయపూర్వకమైన పూజే శివుడికి ప్రీతికరం అని. శివుడు మనం ఏమి ఇస్తున్నామని కాదు, మన హృదయంలోని నిజాయితీ భక్తిని చూస్తాడు. మనం చిన్నగా కనిపించినా మన భావన గొప్పదైతే శివుడు దానిని స్వీకరిస్తాడు.